స్థలం మాకు దక్కకపోతే చావులే శరణ్యం. బోరినపల్లి బాధితుల ఆవేదన. మా స్థలం మాకు దక్కకపోతే చావులే శరణ్యం అంటూ డికేట్స్ క్రితం ప్రభుత్వం నుంచి మంజూరైన స్థలాన్ని తిరిగి పొందేందుకు ఓ కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తుంది. 1987లో సోమశీల ముంపు ప్రాంతానికి బదులుగా 5 సెంట్ల స్థలాన్ని రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు. కొన్నాళ్ల పాటు అక్కడ నివసించిన రామకృష్ణయ్య మృతి తర్వాత ఆయన కుమారుడు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. అప్పటికే ఎం శేషయ్య అనే వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించి నకిలీ పత్రాలతో తమ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. నిజమైన డీఫామ్ పత్రాలు, అసెస్మెంట్ లిస్టులతో కూడిన ఆధారాలు చూపించినప్పటికీ అధికారులు స్పందించడం లేదని బాధితులు వాపోతున్నారు. మాకు న్యాయం చేసే నాదుడే లేడా? మాకు సావే శరణ్యమా? మాది పాత మాధవరం మునక ప్రాంతం. మమ్మల్ని అక్కడ ఖాళీ చేయించి ఈ పట్టాలు ఇచ్చి మీరు పోయి బోయినపల్లి ఇల్లు కట్టుకోపోండి అని చెప్పారు. ఈ పట్టాకు వచ్చేసి 500 తీసుకున్నారు. నాకు ఒక పట్టా, మా నాయనకు ఒక పట్టా ఇచ్చారు. నా పట్టాలు నేను వేసుకున్నాను. నాకు 3 పిల్లకాయలు, 2 ఆడపిల్లకాయలు, 1 మగపిల్లలు. మా పెద్ద కూతురు పెళ్లి చేశాను. నాకు స్థలం లేక నా స్థలంలో కొంత స్థలం ఇచ్చి ఆ పాప పెళ్లి చేశాను. పోతే పెళ్లి కావాలని పాప ఇంకో పాప నాది. నేను మొగ్గును వేసుకుని చేనేత కార్మికుడిని. నేను బతుకుదేరు కోసం గర్భదేశం వెళ్ళాను. నేను లేని సమయంలో కొత్త పట్టాలు ఇచ్చారు. 2 పట్టాలు ఇచ్చారు. నాదొకటి, మా నాయనదొకటి. నా పట్టా మా భార్యకి ఇచ్చారు. మా నాయన పట్టా ఇవ్వలేదు. 2 పట్టాలు ఒకరికి ఇవ్వమన్నారు. ఆ పట్టాలు తీసుకోమయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏ విధంగా తీసుకున్నారో మాకు తెలియదు. తీసుకొని అదే నెంబర్తో, మా నాయన పట్టా నెంబర్తోనే కొత్త పట్టా అనుమతి పట్టా చేయించుకొని మా స్థలం కజా చేశారు. మేము రెవెన్యూ ఆఫీస్కి పోయినాము, ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము, సబ్ కలెక్టర్ దగ్గరికి పోయినాము, కలెక్టర్ దగ్గరికి పోయినాము. ఆ ఇల్లు మొదలు పెట్టకుంటాను మేము తిరుగుతూనే ఉన్నాము. వాళ్ళు పాకిస్లో ఉన్నా అని చెప్పి వాళ్ళు టైం చెప్తూ వచ్చినారు మాకు. వాళ్ళు టైం చెప్పే కొద్దీ ఇల్లు పని గవాబు చేసి ఇల్లు నిర్మాణం జరిగిపోయింది. వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే మేము పోయి అడిగితే ఇది మీ స్థలం ఏడ, ఇది మాది, కానీ మీ నుంచి ఏమవుతుందో ఎవరు చెప్పుకోకు, మేము ఇది ఇచ్చేదానికి కాదు, ఇది మాది అని మా మీదకి కొట్టేదానికి వచ్చినారు. సరేలే అని మేము ఎంఆర్ఓ ఆఫీస్కి, సబ్ కలెక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు ఏమన్నారు, మీదైతే మేము పడగొట్టైనా మీది మీకు ఇప్పించుతాము అని చెప్పారు. మళ్ళీ ఇది మా స్థలము, మీరేం చేసుకోకండి. మా మీద 2-3 రోజులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు కూడా మా ఇంటికాడికి వచ్చారు. ఈ మాదిరిగానే మీరు ఇల్లు కట్టుకోవట్లేదు అని చెప్పి అన్నారు. లేదు సార్, మేము పోలేదన్నాము. అదే పోవాకండి, పోతే మీ మీద కేసు ఫైల్ చేయాల్సింది వస్తుందని చెప్పి పోలీసులు మమ్మల్ని బెదిరించారు. కానీ ఉన్నత అధికారులు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. నాకు ఒళ్ళు బాగలేదు, నాకు షుగర్ బీపీ ఉన్నది, నేను మొగ్గను వేసుకోలేను. నా కూతురు పెళ్లి చేయాలా? ఆ స్థలం వస్తే నా బిడ్డ పెళ్లి చేసుకొని మేము లక్షణంగా ఉంటాము. అట్లా లేని వేళ మీరు మా గోడు మీరు పట్టించుకునే వేళ మాకు లాస్ట్ ఒకటే ఒక ఆప్షన్ సావే. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము.